జయ జగదంబే. ఎప్పుడూ కూడా మనం చిన్నప్పుడు మనకి అమ్మమ్మ వాళ్ళు మనకి నేర్పుతారు, వాళ్ళు చూసి నేర్చుకుంటాం. అంటే అత్త తాత దగ్గర నుంచి ఉఖంగా అని చెప్పేటువంటి శబ్దాలు చేయడం కూడా ఎవరినో ఒకరిని చూసి నేర్చుకుంటాం మనం చిన్నప్పటి నుంచి. అది నేర్చుకోవడం అనేది ఎంత సహజంగా ఉంటుందంటే మనకి దాని ప్రక్రియ మనకి తెలుసు అనుకుంటాం, అస్సలు తెలియదు. అదేమిటయ్యా అంత మాట అన్నావు అంటారా? అది ఎంత మనలో ఇన్బిల్ట్ సిస్టమ్, మనకి అర్థమవుతుంది, మనకి తెలుసు మనం చేస్తున్నాం అనుకునే అంత వెర్రితనం కలిగించే ప్రక్రియ అది. మా ఇంట్లో వెనకాల ఒక దంపతులు ఉండేవాళ్ళు, పాప ఉండేవాడు, ఒక బాబు ఉండేవాడు. బాబు వాళ్ళ పుట్టింట్లో వచ్చింది అమ్మాయి, ఇద్దరిని హ్యాండిల్ చేయలేమని. ఇది చిన్నపిల్ల, ఊరికే 5-6 నెలల పిల్ల పాపది. అది దాదాపు మా ఇంట్లోనే ఉండేది. ఒక 2 ఏళ్ళు ఉండి వెళ్ళారు వాళ్ళు. అది కొద్ది మాటలు వచ్చిన తర్వాత మెల్లగా మా ఇంట్లో ఉండి కబుర్లు చెప్పేది అస్తమాట. దానికి నేను అడిగాను, ఏ ఇష్యూ అర్థమైంది నీకు అని. అర్థమైంది తాత, అర్థమైంది అనేది. దానికి అప్పుడు అర్థం అర్థమైందా? ఏమర్థమైంది? అర్థం అవడం అంటే యానర్థం పిల్లకి తెలుసా? చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఈ ఇష్యూ అర్థమైంది. దాని పేరు వాళ్ళ నాన్న ఏదో ఈతో మంచి పేరు పెట్టండి సార్ అన్నాడు. వాడు మా ఆఫీసులో ఆఫీస్ బాయ్గా పనిచేసేవాడు. సరే, నాకేదో ఇంట్లో అసిస్టెన్స్ కావాలరా, డొమెస్టిక్ హెల్ప్ అంటే వచ్చాడు అనుకోండి. అని చేత ఆ చదువుతూ అడిగాడు, సార్ మా పాపకి ఈతో పేరు అనే పెట్టండి సార్ అని. మరి ఈశాన్యని పెడతావా అన్నాను. వెరైటీగా పెడతాను సార్ అన్నాడు. దాన్ని ఈశమ్మ, ఈషు ఏదో పిలిచేవాళ్ళం. దాన్ని అడిగేవాడిని, ఈషు అలా చేయకూడదే, అర్థమైందా? తాత అర్థమైంది అని. మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను అనుకోకండి. అర్థమైంది. ఏం అర్థం అవుతుంది? అర్థం పాపకి ఏం అర్థం అవుతుంది? అర్థం అవుతుంటే తెలుసా దానికి? ఎలా తెలుస్తుంది? ఏ మెకానిజం ఉంది? ప్రకృతిలో జంతువులు ఉంటాయి. ఒక చెప్తాను, జిరాఫ్ ఒకదానికి ఒక దూడ పుట్టింది. అది ఒకప్పుడు కళ్ళు ఉండే రోజుల్లో చూసిన నేషనల్ జియోగ్రాఫిక్లో. ఆ పిల్ల పడుకుని ఉంది. బాగా ఎత్తుగా ఉంటుంది కదా, ఇది దమ్మని పడుతుంది కదా, మరి ఈనప్పుడు చాలాసేపు కదలలేదు. అది కాళ్ళతో తన్నింది, తన్నింది ఆ పశువుని, లేగదోడిని. ఎంతవరకు తన్నింది? దాని 4 కాళ్ళ మీద లేచే వరకు తన్నింది. ఒక 5 నిమిషాల్లో పాలు వెతుక్కుది, తాగింది. ఆ కథ వేరే. అలా ఏనుగు, దాని బిడ్డ కూడా కింద పడి ఉంటే అది తన్నింది, తొండంతో తిప్పింది, తన్నింది. అది లేచింది 4 కాళ్ళ మీద తడబడుతూ. తన్నాలని ఎవరు చెప్పారు? తంతే కానీ లేవదు. లేవకపోతే చచ్చిపోతుంది అది.
అది త్వరగా దాని కాళ్ళ మీద అది లేచి నడవడం నేర్చుకోకపోతే వెంటనే వేటాడే మృగాలు వచ్చి వాటిని ఆడేస్తాయి. అది తోడేలు కావచ్చు, హైనా కావచ్చు, మరొకటి కావచ్చు. ఎక్కడిది ఇది? ఏ తెలివితేటలు మాట్లాడుతున్నాం మనం? ఈగలు సంతానోత్పత్తి ఎలా చేస్తాయి? ఎవరు చెప్తారు వాటికి? చీమ బెల్లం మొక్క పెట్టి మీరు 5 నిమిషాలు వదిలేస్తే చీమలు వస్తాయి, అంతకుముందు ఉండవు అక్కడ. ఎంత దూరం నుంచి వస్తాయి? మనం చీమ గంగాయాత్రని విక్రాంతిగా అంటాం, త్వరగా పని జరగకపోతే. ఎంత దూరం నుంచి వచ్చుంటే చీమలు? లోకంలో నేర్చుకునే ప్రక్రియకి మనకి తెలిసిన యంత్రాంగం ఏమీ లేదు, అది జరుగుతుంది. అది జరుగుతుంది. మనం సొంతంగా ఏమి నేర్చుకుంటామో అందులో ఎప్పుడూ ప్రమాదం ఉంటుంది. 1000 మంది కలిపేదో అలర్ట్ చేస్తున్నారు, ఇంకో 10 మంది జాయిన్ అవుతారు. అక్కడ అక్కర్లేని మాట ఏదో మాట్లాడతారు వీళ్ళని చూసి. ఆ 10 మందికే కర్మ కాలిపోతున్న తర్వాత వాళ్ళు 1000 మంది అల్లరి చేసేవాళ్ళు లేరు, వీళ్ళని చూసి చేశారు. సహజంగా వచ్చింది కాదు ఇది, అనుకరణ. ఎప్పుడైనా సహజ ప్రకృతిలో వచ్చేటువంటి అనుకరణ శ్రేయోదాయకం, తద్విరుద్ధమైనది ఎప్పుడైనా ప్రమాదమే. ఎక్కడెక్కడ ప్రమాదం? అది ఆధ్యాత్మిక సాధనైనా ప్రమాదమే, మామూలు సమాజంలో పోకడైనా ప్రమాదమే. మీరు గమనించండి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళలో ఉంటుంది అది. అయ్యప్ప భజన ఏదో సినిమా వస్తుంది 80లో, మొత్తం అందరూ మాల వేస్తారు. ఈ మాట ఎదురు చెప్పాను నేను. 50 లక్షల వ్రతాలు వెర్రెక్కినడి చేస్తారు, వారాహి పూజలు చేస్తారు. మనకి ఏది ఇష్టం? మనకి ఏడుగొండలోడు ఇష్టం, ఆయన పాదదేవుడు అయిపోయాడు, మన కోరికలు తీర్చడేమో అనిపిస్తుంది. వెరితనం. ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాను ఆయన? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇంకొకళ్ళని చూసి కానీ చదివి కానీ ప్రేరణ పొంది దాన్ని ఆచరణలో పెట్టే ముందు మన కోర్ సిగ్నేచర్ అనొచ్చు, మన మూలతత్వం ఏదో ఒక్కసారి చూసుకోవాలి. దానికి ఇటువంటి ఆసక్తి ఉందా అని చూసుకోవాలి. అది లేకుండా మనం ఏదైనా మొదలుపెట్టామనుకోండి, ప్రమాదిస్తుంది. ఉదాహరణకి ఎవరో క్రియాయోగం చేస్తున్నారు, వాళ్ళకు కొన్ని అనుభవాలు వచ్చాయి, యోగదా సత్సంగంలో జాయిన్ అవుతాం. మనం క్రియాయోగం మొదలెడతాం. ఇంతట్లోకి 200 మందికి 300 మందికి ఆయన ఎవరో చండీ పాట నేర్పుతాడు అమెరికాలో ఉండి. అందులో జాయిన్ అవుతాం. ఇంకొకళ్ళు అదే అమ్మవారిది శంకర్లు సౌందర్యలహరి చెప్తారు, అది చేరతాం. ఇదంతా వదిలిపెట్టి మధ్యలో అచ్చంగా కుండలిని సాధన ఎవరో చేస్తూ ఉంటారు, అక్కడికి వెళ్తాం. కొంపలు ములిగిపోతాయి, వెళ్ళకండి. మీ కోర్ ఏమిటో చూడండి.
మీకు అసలు అమ్మవారు ఇష్టమనా కదా చూడండి. 200 మంది జాయిన్ అయ్యారు. మీ కొలీగ్స్ ఆఫీస్లో కొలీగ్స్ 10 మంది జాయిన్ అయ్యారు. అద్భుతంగా ఉంటుంది గురువు అన్నారు. చండీ పాఠం మొదలెట్టారు మీరు. ఇంకక్కడి నుంచి 4 గంటలు చండీ పాఠం మొదలు పెడతారు మీరు. మధ్యాహ్నం 3 అయినా అవదు, భోజనానికి వెళ్ళరు. పైగా అందరికీ చెప్తూ ఉంటారు, ఈ చండీ పాఠం కదా అది చాలా జాగ్రత్తగా చేయాలి అని చేత చాలా టైం పడుతుంది. భోజనం అవ్వట్లేదు, కుదరట్లేదు. ఏ మామూలుగా 7 గంటలకే వేస్తే అలాగే ఉంటుంది. మరి చండీ పాఠం చేయాలి, 7 గంటలకే లేస్తారు. మీలో మీ సిగ్నేచర్లో ఆ సాధన లేదు. కోపం తెచ్చుకోకండి. ఎక్కడ ఏది చూస్తే అటువైపు వెళ్తారు. శ్రీవిద్యోపాసన నాకు కూడా చేయాలంది, చేయండి. ఎందుకు చేయాలందో ఒకసారి చూసుకోండి. నాకు ఈసరికే ఫలానా గురువుగారు మంత్రం ఇచ్చారు, ఇప్పుడు నేను వదిలేసి ఇంకోటి చేద్దాం అనుకుంటున్నాను. ఇచ్చిన మంత్రానికి ఏమైంది? ఆ మంత్రం మీరు ఎంత సాధన చేశారు? శ్రీ విద్యలోకి ఇంకో దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు? మీరు అనొచ్చు, అలా 4 చూసి ఎక్కడో ఒకటి స్థిరం అవుతాం. ఇప్పుడు కొద్దిగా మొదటి జన్మో లేకపోతే 2వ జన్మో 3వ జన్మో సాధనలోకి వచ్చి అంచేత కొద్దిగా అస్థిరత, అనిశ్చితి ఉన్నాయేమో. వినడానికి బాగానే ఉంటుంది. ఒక జీవితకాలం వ్యర్థమైపోయే ప్రమాదం ఉంటుంది. తర్వాత చండీ పాఠం లాంటిదో లేదా మహావిద్య పారాయణ లాంటివో చాలామంది చేస్తున్నారు కాబట్టి వేలు పెట్టకండి. చండీ పాఠం అసలు ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఆ పాఠం పేరే వినేవాళ్ళం కాదు. ఈవేళ గురువులు వేదికలు పెంచి ఇంటర్నెట్లోనూ ఆన్లైన్లోనూ వాటి గురించి చెప్పడం వల్ల ప్రాచుర్యం అనొచ్చు. మీరు మరింతమంది చండీ పరదేవత యొక్క కృప పొందాలి కదండి అని పొందాలి. నన్ను నమ్మండి, 200 మంది కనుక ఒక బ్యాచ్లో ఉంటే అందరూ మొదలుపెట్టిన తర్వాత నిత్యం చండీ పాఠం చేసేటువంటి అదే లోకంగా ఉండేటువంటి సాధకులు 200 మందిలో ఒకళ్ళో ఇద్దరో ఉంటే విచిత్రం. రోజు మొదలుపెట్టినవాడు తర్వాత మనకి చెప్తాడు, నవమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ చేయని అమ్మవారే చెప్పింది, అందుకని 2 రోజులే చేస్తున్నాను, ఇంకెవరు 2 ఉంటాయి అమ్మవారు చెప్పిందని. అచ్చాజీ, అమ్మవారు చెప్పింది కాబట్టి చేస్తున్నావా? ముందు చేసావు రోజు ఒక 6 నెలల పాటు బెర్రెక్కినట్టు చేసావు కదా, అప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు ఏం కొత్తగా వచ్చింది? వద్దండి, అలా చేయకండి. మళ్ళీ చెప్తాను, మీ కోర్, మీ ఆసక్తి దేని యందు ఉంది, ఏది మీరు చేయగలరు, మీ అలవాట్ల మీద మీకు ఎంత నియంత్రణ ఉంది, ఇవి తెలుసుకుని తీవ్ర సాధనలకేసి రండి. మీరు సూర్యోదయాత్ పూర్వం లేవడానికి మీరు విముఖులైతే సాధన జోలికి రాకండి. సూర్యోదయం తర్వాత లేవడము సాధన రెండూ జరగవు. అనారోగ్యం మాకు కుదరదు కదా, అనారోగ్యం అయితే రామరామ అనుకోండి, సాధన జోలికి రాకండి. సాధనలోకి వచ్చాక అనారోగ్యం వస్తుంది, సాధన వదిలిపెట్టకండి. 2 వేరే విషయాలు సుమా, 2 పూర్తిగా వేరు విషయాలు. సాధనలోకి వచ్చాక అనారోగ్యాలు వస్తాయి. కర్మలన్నింటినీ ప్రక్షాళన చేసే భాగంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటినీ తీసి బయట పెడతారు, అందులో భాగంగా అనారోగ్యం వస్తుంది. మీకు ఈసరికే అనారోగ్యం ఉంది, సాధనలోకి రాకండి.
అంటే తీవ్ర సాధనలోకి రాకండి, సౌమ్య సాధనలో ఉండండి. శ్రీ విద్యాది తీవ్ర సంప్రదాయాలకేసి వీలైతే రాకండి. భయపెట్టడం లేదు, ఉపయోగం లేదని చెప్తున్నాను. ఈ సాధనలు ఎంత సద్య ఫలప్రదాయంలో వాటి యందు ఏమాత్రం మీరు నిర్లక్ష్యాన్ని చూపించినా వాటిలో వ్యవహారం అలాగే ఉంటుంది. కర్ర సాగు చేస్తున్నారు, ఒకలా ఉంటుంది. ఒక కర్ర అటు ఇటు తగిలిన బుర్ర పగులుతుంది, కానీ ఒకలా ఉంటుంది. కత్తితో చేస్తున్నారు సాధన, కత్తి సాగు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉంటే కత్తికి మిమ్మల్ని చంపాలనే ఉండదు. మీ చేతి విసురు ఒక తప్పు ఎత్తుగడ మిమ్మల్ని ప్రమాదానికి గురి చేస్తుంది. అందుకని చెప్తున్నాను, ఒక మార్గంలో వెళ్ళండి. అమ్మ సహజంగా మిమ్మల్ని అందులో ఇంకో మార్గంలోకి పెడుతుంది, అది వేరే కథ. అమ్మ అంటే గుర్తొచ్చింది, ఆదినారాయణ అనే డిస్ప్లే నేమ్తో ఒక వ్యక్తి అడిగారు. సాధారణంగా ఆవిడ అనుకుంటాను, అమ్మాయి అనుకుంటాను. ఇంతవరకు నిన్న మొన్న ఎప్పుడో చూశాను, వై ఆదినారాయణ పేరుతో అమ్మాయి ఎవరో రాసిన గుర్తు నాకు, అందుకని ఆవిడ అంటున్నాను. డిస్ప్లే నేమ్ అలా ఉంది, బట్ పేరు ఇంకోలా ఉంది, అందుకడు. సరే, ప్రస్తుతానికి ఆవిడనే అంటాను. ఆవిడ అడిగారు, అమ్మని అడిగి చెప్తాను, అమ్మతో అన్నాను అంటారు కదా మీరు అమ్మతో మాట్లాడతారా, ధ్యానంలో కూర్చుంటారా, అమ్మ మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? నేను ధ్యానంలో కూర్చోనమ్మా, దాదాపుగా ఇప్పుడు కూర్చోను. అమ్మతో మాట్లాడాలంటే ధ్యానంలో కూర్చోను నేను. కొంత ఎక్స్ట్రాగా అనిపించిన ఒక్క సౌభాగ్యం ఉంది నాకు. నేను బాత్రూంలో ఉన్నా కానీ ఆవిడ చెప్పదగ్గ చెప్పేస్తుంది. ఎప్పుడెప్పుడైనా కొంత తీవ్రమైనటువంటి అవగాహన కావాల్సి వస్తుంది, లోతైన అవగాహన కావాల్సి వస్తుంది అనుకున్నప్పుడే ఎప్పుడైనా చెప్తుంది పెద్దాడ కూర్చో మాట్లాడాలని. అది ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, మా మేనల్లుడి ద్వారా బాలా త్రిపుర సుందరి కౌరు పెడుతుంది. పెద్దాడిని ఫలానా రూపం, అమ్మవారి ఫలానా రూపం, లేదా ఫలానా ఆత్మ, ఫలానా రాక్షసుడు, ఫలానా దైవం, ఫలానా ఋషి, ముని, ఎవరో గురువు, వాళ్ళు కలుద్దాం అనుకుంటున్నారు. పితృదేవతలు ఎవరో వచ్చారు, కర్మదేవతలు ఎవరో వచ్చారు, మాట్లాడాలి, కూర్చోమంటారు. అప్పుడు కూడా నేనేమి ధ్యాన ముద్రలో వెళ్ళి కూర్చునేది చాలా తక్కువనే చెప్పాలి. కూర్చుంటాను, అంతే, కుర్చీలోనే కూర్చుంటాను ఎక్కడో. ఒక్కొక్కసారి ఏ పూజ చేసుకున్నప్పుడు చెప్తుంది అనుకోండి, అక్కడ ఏం ధ్యానం ఉంటుంది? సేమంతే సింధూర తలకంబర కల్పయామి నమః అనుకుంటా అనుకోండి, శ్రీచక్రానికి బిందువు. నా కంటికి చేతికి కొంత ఆ మోటార్ సిస్టమ్ ఏదో కొంత సరిగా ఉండదు ఒక్కొక్కసారి. ఆ సింధూరం తీసుకున్నటువంటి చేతితో ఎక్కడ పెట్టాలి, బిందువు మీద పెడదాం అనుకుంటాను, పక్కన ఎక్కడో ఆవరణ తగులుతుంది, తెలియదు. మంచిగా అంత స్పష్టంగా కనిపించదు, మసకగా ఉంటుంది. కళ్ళు ఇంకా ఇంత మసకలైన రోజుల్లో ఒకసారి ఎప్పుడో విసుగ్గా అన్నాను, సింధూరం ఎక్కడ పెట్టాలి తెలియట్లేదు, ఏం పూజ చేస్తానే బాబు అని. నిన్ను ఎవరు అడిగారు? నువ్వు ఎక్కడ ఆ సింధూరం పెడితే అదే నేను సీమంతం అనుకుంటాను, నీకేం కష్టం? పూజ చేసుకోగలుగుతున్నావుగా, చేసుకో. నేనేమంటా అంటే ఎవరో ఈ ఆవరణలో ఈ పాదాల దగ్గర పెట్టావు, మరొక నడుము దగ్గర పెట్టావు అంటే నువ్వేమన్నా అనుకోవాలి. నేనేమని చెప్పానా? ఇది చెప్పడానికి మరి నాకేమీ అంటే ధ్యానంలో కూర్చుంది ఏం లేదు.
చిన్న మస్తిక ఆ విగ్రహం రాయి గులక రాయిలా ఉంటుంది అది. దానికేదో కుంకుమ పెడుతూ అనుకున్నాను, కళ్ళు కనిపించట్లేదే అని. ఏం చేస్తావు, ఏమిటి కంగారేమిటి అంతే. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కళ్ళు కొత్తగా దెబ్బతిన రోజుల్లో. ఇప్పుడు ఏం చేస్తావురా, ఇప్పుడు ఏడు పని కళ్ళతో, పర్వాలేదు అలా ఉండని. అమ్మవారితో సంసర్గం, ప్రత్యక్ష సంసర్గం ఉంటే మొత్తం కష్టాలు తీరిపోతాయి, మన పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది అనేటువంటి భ్రమలు ఏమైనా ఉంటే మరి తీసేయండి. ఏముండదు, అలా ఉండదు. కాబట్టి ఈవిడ అడిగిన ప్రశ్న, ఎలా మాట్లాడతారు, ఎలాగైనా మాట్లాడతారమ్మా. నేను స్నానం చేస్తూ అనుకున్నాను, ఎవరినో గురువు ఉంటే బాగుంటుంది నాకని. ఏమిటి, దైవాన్ని చూసిన గురువు. మామూలుగా నాకు శ్రీవిద్య గురువు ఉన్నారు అప్పటికే. 2003-2004 టైంలో, నువ్వు ఏ గురువు మాట వింటావు నాన్న అంది. వాళ్ళతో చాలా కష్టంగా ఉంటుందిరా. వింటాను అంటున్నాను, అయిపోయింది. స్నానం చేస్తున్నాను. ఎప్పుడు మాట్లాడచ్చు చెప్పలేము. ఇప్పుడు మాట్లాడచ్చనే ఉండదు. నడుస్తుండగా గబుక్కుని సమాధానం వస్తుంది. కొందరు ఉంటారు, వాళ్ళు ధ్యానంలో ప్రయత్నం చేత కనెక్ట్ అవుతారు. నేను అలా ధ్యానం చేసి కనెక్ట్ అయిన సందర్భాలు నాకు గుర్తులో. ధ్యానంలో ఉండగా ఎప్పుడన్నా ఏదైనా మాట వచ్చింది, అది వేరే కథ. ప్రయత్నం చేత ఎప్పుడైనా ఆవిడ చెప్పినప్పుడు, పెద్దాడితో మాట్లాడాలి అనుకున్నప్పుడు, ఫలానా దేవి నన్ను కలవమంది అనే భావన ఉంటుంది కనుక ఫలానా ప్రత్యంగరామ రమ్మంది మాట్లాడతాను, త్రిపుర భైరవ రమ్మంది మాట్లాడతాను, తెలుస్తుంది. అది ఏదో ఫలానా చోట ఎక్కడో శ్రీశైలం వృద్ధకాళ్ళు రమ్మన్నది, వెళ్తాం. లేకపోతే ఎవరు మాట్లాడతారో ఒకసారి తెలియని కూడా తెలియదు. ఈ మధ్యనే ఒక సాధకురాలు, మీకు మీరు ఈ ఎపిసోడ్స్ చూస్తున్నట్టే తెలుస్తుంది మీకు, ఒక ఆవిడెవరో అనుకున్నారు అమ్మవారితో. ఈయన ఈ వెలుగులోకి ప్రయాణం మాట్లాడే వ్యక్తి, ఈ సాధకుడు, ఎందుకో ఆవిడకి ఏదో కలిగింది, ఏదో అమ్మవారితో మాట్లాడుతూ అనిపించింది, ఏదో అభిమానం కలిగింది. ఒకసారి మా ఇంటికి అర్చనకి ఆయన సూక్ష్మరూపాన్ని తీసుకురామా అని దండం పెట్టింది ఆవిడ. సరే నేను వెళ్ళాను. అదంతా ఇప్పుడు కాలంలో వెనక్కి వెళ్ళాను. ఆవిడ తదినాడో చదువుతున్నాడో ఆవిడంది, నేను పూర్ణమి నాడు తీసుకెళ్ళింది అమ్మ. అదే కాలంలో వెనక్కి తీసుకెళ్ళింది దానికి. నేను అనుకున్నది లలితా పరమేశ్వరి తీసుకెళ్ళింది అనుకున్నాను. తర్వాత తారమ్మ చెప్పింది, పెద్దడా నేను తీసుకెళ్ళానురా, కాలంలో వెనక్కి జయ చేసిన అర్చనలో నేను తీసుకెళ్ళింది నేను పెద్దడా అంది. నేనే తారమ్మని అడగలేదు, దానికే ముద్దు వచ్చిందో తీసుకెళ్ళింది. నేను అనుకోవడం మాత్రం లలితా పరమేశ్వరి తీసుకెళ్ళింది అని. మీకు అర్థమవుతుంది కదా. నేను మాట్లాడి పలానా వాళ్ళతో మాట్లాడి పలానా అమ్మని అడిగి అన్నప్పుడు అలా ఉండదు. 2008 టైంలో కొత్తగా ఇంట్లోకి వచ్చాము మేము, ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కొని, అది కట్టుకొని ఒక పున్నమికి అర్చన చేస్తున్నాం. నేను, నా భార్య, మా చిన్నక్క అప్పుడు మా ఇంటికి వచ్చింది. అర్చన గారు తమ్మగడి చేస్తున్నాడు. ఒక పాయింట్లో మొత్తం కొత్త ఇల్లు, టప్ప 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 ట్యూబ్లైట్లు అన్నీ, వర్షం వచ్చింది, ట్యూబ్లైట్లు పేలిపోవడం మొదలెట్టాయి. అప్పట్లో మా హిమాలయ గురువు గారు రాత్రి వచ్చారు, 9-10 ఆ ప్రాంతానికి. ఇంకా అర్చన చివరికి వచ్చాం మేము. వచ్చేసరికి ఇలా పేలిపోతున్నాయి దీపాలు. ఆయన అన్నారు, ఇష్టకామేశ్వరి కాస్త ఆవిడ ఉనికిని తీవ్రంగా తెలియజేస్తోంది, ఇక చాలని చెప్పండి అని. నేను చేస్తున్నది కామేశ్వరి, లలితా పరమేశ్వరి. ఇష్టకామేశ్వరి ఎక్కడి నుంచి వచ్చింది?
నేను చేస్తుంది త్రిపుర సుందరికండి అన్నాను నేను. పూజ తీసుకోవడానికి వచ్చింది ఇష్టకామేశ్వరి. ఆవిడ ఇష్టం ఏ రూపంలో వస్తుందో చెప్పండి ఆవిడకి అన్నాను. అప్పటికి ఇంకా నాకు అలా అంత పెద్దగా తెలిసేది కాదు, ఐ కన్ఫెస్. అంతకుముందు అమ్మలు మాట్లాడడం, ఋషులు మాట్లాడడం ఉంది, కానీ అంత లోతుగా ఇప్పుడు ఉన్న స్పష్టత లేదు నేను చెప్పాలి. చెప్పాను, అమ్మ నువ్వు వచ్చినాడో తెలుసు కానీ ఇంత అల్లరి చేస్తే కష్టం అయిపోతుందా కానీ. మళ్ళీ ఒక్క లేటు పెళ్ళలేదు. ఏదే వచ్చింది చాలాసార్లు జరుగుతుంది ఇలాగ. ఎవరినో అడుగుతాం, పలానా సాయం చేసి పెట్టు అని. ఉదాహరణ లలితా పరమేశ్వరిని అడిగాం, హఠాత్తుగా బగళామకు వస్తుంది. అది నేను చూస్తాలే పెద్దాడ వదిలేసి అంటుంది. నిన్ను అడగలేదు కదమ్మా అనం, కానీ వచ్చింది బగళామకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? తెలియడం అంతే. అది ఎలా తెలుస్తుంది అనేటువంటి యంత్రాంగం మనకి తెలియదు, ఆ వ్యవస్థ తెలియదు. ఇందాక అన్నానే, అర్థమవడం అనేటిది యానర్థం పిల్లలో ఎలా తెలుసు? అర్థం అవడం అనేది దీన్ని అర్థం అవడం అంటారు, దీన్ని అర్థం చేసుకోవడం అంటారు అని యానర్థం పిల్లలో ఆ ప్రక్రియ అది తెలిసి చేయగలదా? యానర్థం పాప చేయగలదా? ఇది తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అని తెలుసుకొని చేయగలదా? అర్థం అవడనే ప్రక్రియ ఎలా ఉంటుందో దాన్ని తెలుసా? పోనీ మనకి తెలుసా? తెలియదు. అంచేత ఎలా మాట్లాడతావు? ధ్యానంలో మాట్లాడతావా? దానికి అంటే ఒక్కటి చెప్తాను, ఇది మళ్ళీ టాకింగ్ త్రూ మై హ్యాట్ కాదు. అంత ఒళ్ళు పొగరు లేదు. ఎలా అంతంటి ఒళ్ళు పొగరు అమ్మ ఎలా చేయదు, పిల్లలకి చేయదు. ఉంటారు వెర్రాళ్ళు కొద్దిగా అక్కడ ఉంటారు. పరమేశ్వరి సాధకులం మేము తెలిస్తే అనుకునే వెర్రివాళ్ళు ఉంటారు. కానీ మీరు నిజంగా అమ్మకి బాగా దగ్గర అయితే మిమ్మల్ని వెర్రితనాలు పోనివ్వదు. ఆవిడ ఏమంటుందంటే, ఒక స్థితికి వచ్చిన తర్వాత కూర్చోవడం దేనికిరా అంటుంది. ఇప్పుడు కూర్చోమంటే పెట్టామ్మా, అయితే నువ్వు మాట్లాడతావా వివరాలు అంటే, ఏం కూర్చుంటావు, కూర్చునే ఉన్నావుగా, చెప్పేమిటో అంటుంది. అంటే ప్రయత్నంగా ఏం చేయక్కర్లేదు. మరి ఈ యోగ సాధనలు, కుండలిని సాధనలు, క్రియాయోగాలు, మరొకటి ఇవన్నీ అమ్మతో కనెక్టివిటీ కోసమే కదా. కనెక్టివిటీ వచ్చాక ఏమేం చేయక్కర్లేదా? అలా అన్నప్పుడు ఆవిడ అందవు. ఎప్పుడో కొద్దిగా ధ్యానం చేయమని వాడిని అంటుంది. అదేంటి మరి, మామూలుగానే కనెక్ట్ అయ్యే అమ్మకి ఏ ధ్యానం చేసేవాడిని, ఏం చేయాలి ధ్యానం చేసే? ఒక్కొక్కసారి భౌతికమైనటువంటి నిరోధాలు ఉంటాయి. ఆ నిరోధాలు తొలగించి ఏదైనా సమాచారం ఇవ్వడానికి ధ్యానంలో కూర్చోమంటాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని నిరోధాలు వదిలేస్తాం, తెలిసి తెలియక. 2, ఒక మహాయోగి, సందేహం లేకుండా మహాయోగి, ఏదో సమస్య వచ్చింది. ఇది ఇలా జరుగుతోందయ్యా, చిత్రంగా ఉంది, ఒకసారి చూస్తామేంటి? మహాయోగి నీ దగ్గరకు వచ్చి ఏదో సమస్య ఉందో చూడమని అన్నాడా? ఎవరికి చెప్తున్నావు అనిపించవచ్చు కొందరికి.
అమ్మ కొడుకుని అని తెలిసిన ఒకే ఒక కారణం చేత మిగతా నా ఏ క్వాలిఫికేషన్లో చూడరు. ఒక్కొక్కసారి నేను బయట కూడా ఎవరికి పెద్దగా తెలియను. ఇంతకీ ఆ యోగి ఆయన మహాయోగి అని తెలుసు నాకు. మహాయోగి ఇలా ఉంటాయి. కొన్ని మనకి మనం తెలుసుకోలేము, ఒప్పుకోలేము కొన్ని. ఇంతకీ నేను కూర్చున్నాను. ఎందుకు మామూలుగా తెలియట్లేదు. ఒకానొక అరూపకమైనటువంటి స్థితి ఉంది అమ్మవారిది. లలితా పరమేశ్వరి యొక్క అరూపకమైన స్థితి అనుకోండి. ఆవిడకేమీ కోదండాలు కోదండాలు గట్రా ఏమి ఉండవు అక్కడ. వట్టి వెలుగు. అక్కడికి వెళ్తాను ఎప్పుడైనా. అమ్మా ఇలా అడిగేరే, నాకు అర్థం కాలేదు, చెప్తావా అన్నాను. నేను చెప్పడం నువ్వు వినడం ఉంటే నిరోధం ఉంటుంది పెద్దడా. అది కొద్దిగా జటిలమైన విషయం, ఒప్పుకోలేవు సమాధానాన్ని నువ్వు. అంచేత సంధ్యావందనం చేసుకో అంది. నేను నవ్వి, ఏమిటమ్మా నిన్నేదో అడిగితే సంధ్యావందనం చేసుకోమంటాయంటే, చేసుకుంటానులే చెప్పే చేసుకుంటాను సంధ్యావందనం. వాళ్ళకేదో సమాధానం చెప్పాలి నేను చెప్పాను రా అంది. చెప్పాను రా అంది. పోన్లేవే చెప్పబోతే చెప్పాను రా అంటే ఏటమ్మా. అది దిగాలి నాన్న, నువ్వు వింటే కుదరదు సమాధానం. సంధ్య మార్చుకో. ఈ ప్రశ్న మీద నేను చెప్పడం మీద దృష్టి తీసేసేయి, వస్తుంది. అదే వెరైటీగా అనిపించింది. సంధ్యావందనం చేసుకుంటున్నాను. గాయత్రి కూడా అయిపోయింది. మధ్య మధ్యలో దృష్టి ఉంటుంది. సంధ్యావందనం చేసుకోమంది పెద్ద ఆవిడ. సూర్యోపస్థానం కూడా అయిపోయింది. హఠాత్తుగా ఆ యోగి గురించి మాట్లాడుతూ, వాడికి ఆ ప్రక్రియ ఇష్టం లేదు భౌతికంలో అని వచ్చింది. అందువల్ల నిరోధం ఉంది. అదేమిటి, మహాయోగులకి భౌతికతకి పైకి మధ్య తేడా ఉంటుందా? కానీ చెప్పింది తెలుస్తోంది నాకు. అది సమాధానం దిగింది, ఆవిడ చెప్పేసింది, ఇప్పటికి దిగింది అది. మళ్ళీ అడిగాను, ఆ భోగం ఉంది సుమా నాకు, మళ్ళీ వెంటనే కరెక్ట్ అవ్వగలిగే భోగం ఉంది. కరెక్ట్ అనేది బొంగు, ఊరికే అమ్మోయ్ అంటే పలకదలుచుకుంటే పలుకుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను పెద్ద తోపునేం కాదు. అమ్మ అనగానే తలిపిస్తే నాన్నగారు ఏంటి విషయం, ఆవిడ చెప్పదలుచుకోకపోతే మొత్తుకున్న సమాధానం రాదు. కాబట్టి అది వన్ వే ట్రాఫిక్కే, అనుగ్రహమే, అట్నుంచి వచ్చేదే. మన సాధన గడదు, గుడ్డు ఏం ఉండవు. అంటే మన సాధన వల్ల ఆవిడ పలికేసింది అనుకోద్దంటున్నాను అంతే. నేను ఇది కోట్లు జపం చేశాను కాబట్టి మేము తెలిస్తే లలితా పరమేశ్వరి పలుకుతా, ఏమీ ఉండదు. ఆవిడకి ముద్దు వస్తే పలుకుతుంది. మీరు 1,000,000 చేశారో 108 చేశారో, చేస్తే మంచిది 1,000,000, కొంత మీకు విశ్వాసమైనా ఉంటుంది, బాగానే చేశాను కదా పలుకుతుంది కాబోసు అని. సరే, అంటే ఎక్కడ ఇఫ్ ఐఎమ్ సౌండింగ్ డిఫరెంట్లీ ఐఎమ్ జస్ట్ కరెక్టింగ్ యువర్ అండర్స్టాండింగ్. మీరు అవగాహన బాబోయ్ నేను ఇలా అంటలేదు సుమా అని చెప్తున్నాను. మళ్ళీ వెళ్ళి ఇలా వచ్చిందేటమ్మా అన్నాను. అదే మాట నేను చెప్తాను వెంటరా అంది. ఆ యోగికి ఆ విషయం, ఫలానా విషయంలో నిరోధం ఉంది, ఒప్పుకోలేకపోతున్నాడు. అది మాట నేను చెప్పాను. నువ్వు అనుకుంటావు ఆయన మహాయోగి కదా, అలా ఉంటుందా అనుకుంటావు. అది ఇలా వచ్చిందనుకో, ఎవరు చెప్పినట్టు, నీకే తెలిసినట్టు. నేనైనా నీకు తెలిసినట్టు నాన్న. బాగుందమ్మా. సరే, ఆ యోగితో చెప్పాను, ఇలా ఫలానా విషయంలో నిరోధం ఉందంటోందండి అమ్మ అని. ఆయన వెంట 5 అక్షరాలు నిజమే కదా అని. అది నేను దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తాను. నిజమే ఉంది, అది ఇబ్బంది ఉంది నాకు, నేను చూసుకో. అమ్మ చెప్పిందని తెలిసినా సరే, దట్ వాజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఓహో ఇలా ఉంటుందా
ఒక కొత్త ఏమంటారు దాన్ని, ఎపిఫానీ, రియలైజేషన్, కొత్త ఎరుక. సో కమ్యూనికేషన్ ఎన్ని రకాలుగా ఉంటాయి. అమ్మతో కూర్చునే ఉంటాయి, నడుస్తుంటే ఉంటాయి, భోజనం చేస్తుంటాయి. వందల సార్లు అయింది భోజనం చేస్తుంటే. ఎక్కడ వాళ్ళు వస్తారు, మనుషులం కదా, రుచి బాగుంటే ఊర్చు తింటున్నా అనుకోండి, ఏ కంచం, ఎవరో వెళ్ళిపోతున్నా ఒక ఆవిడ వచ్చి వేళాకోళం ఆడుతుంది, కంచం ఉంచుతావా అని. మరి ఏం మాట్లాడే, ఏ ధ్యానం అది? ధ్యానం ఏం లేదు, కనెక్ట్ అయి ఉంటాము. లేదా వాళ్ళు మన కనెక్ట్ అవ్వదలుచుకున్నప్పుడు అంత సులువుగా కనెక్ట్ అవుతారు. ఏదో ఒక వంటకం ఎలా వస్తుందో అని భయపడి ఉంటాను నేను, అంతకుముందు అనుభవాన్ని బట్టి. ఎంత బాగుందో, భలే వచ్చింది అమ్మ అనగానే ఒకసారి అన్నపూర్ణమ్మ అంది, నా కొడుకు అల్ప సంతోషే అని. పెద్దేమి నార్త్ ఇండియన్ డిష్ ఏం కాదు మా ఆవిడ చేస్తున్నది. ఏదో ఒక కొత్త ఒక వంట చేసింది, పూర్వం అనుకున్నట్టుగా రాలేదు, ఈ మాట ఎలా వస్తుందో అనుకున్నాను, బ్రహ్మాండంగా వచ్చింది. అబ్బాయి ఎంత బాగుందో అనుకుని అన్నపూర్ణంతో తలుచుకుని అన్నాను, అమ్మ భలే వచ్చిందేవు అని. ఆవిడ, నా కొడుకు అల్ప సంతోషి. ఏ ధ్యానంలో కూర్చున్నాను నేను, ఏం లేదు. వాళ్ళు కమ్యూనికేట్ చేయదలుచుకున్నప్పుడు ఎలాగైనా చేయొచ్చు తల్లి. అంచేత మీరు ధ్యానంలో కూర్చుంటారా, ఎలా మాట్లాడతారు అన్నదానికి ఒక్కటే వాక్యం, వాళ్ళకి నా మీద ప్రకటించేంత ప్రేమ ఉంది. ఈ వాక్యం కొద్ది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళకి, అమ్మలకి నా మీద ప్రకటించేంత ప్రేమ ఉంది. అందరి మీద ప్రేమ ఉంటుంది, పిల్లలందరి మీద ప్రేమ ఉంటుంది. కొందరు అదృష్టవంతులకి మనం సాధించిన అద్భుత సాధన శిఖరాలు అంటూ ఏమి ఉండవు. మన అదృష్టం ఏదో ఉంటుంది, ఎప్పుడో వాడు మనం చేసిన వాగ్దానం ఉంటుంది, ఏ జన్మలోదో. కిందకి పంపేటప్పుడు నేను వెళ్ళని పిచ్చి పెడతాం అనుకోండి, లేదులేరా వచ్చిపోతూ ఉంటానులే, పనిచేసి వచ్చేసా నాన్న, నేను ఇంకా రోజు ఫోన్లో మాట్లాడతాను కదా అంటారు. పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి వారం రోజులు ఉండాలి, పిన్నికి సాయం ఉండాలి. బాబాయ్ ఎక్కడికి ఊరికి వెళ్ళాడు, ఈ పిల్లాడు అని వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంటాడు అమ్మ నాన్న దగ్గర. మెల్లిగా చెప్తుంది, ఒకసారి పిన్ని దగ్గరికి వెళ్ళినా ఒక్కతే ఉంటుందిరా, బాబాయ్ క్యాంప్ నుంచి వచ్చేవరకు సాయం ఉండరా నేను ఉన్నాం అంటే అమ్మాయి చెప్తా, రోజు సాయంత్రం వీడియో కాల్ చేస్తాను సరేనా అండ్ అలా ఉంటాయి. ఏదో పనుల మీద పంపిస్తారు. అమ్మ దగ్గర ఉండడం అలవాటు పడిన జీవుడికి కిందకి రావడం కష్టంగా ఉంటుంది. పని తప్పదు, ఏవో కొన్ని వెసులుబాట్లు ఇస్తారు. ఫలానా ఇన్ని ఏళ్ళ నుంచి నువ్వు సాధనలోకి వస్తావు, ఇలా నేను నీతో మాట్లాడతాను, కనిపిస్తాను, పలుకుతాను, మరొకటి. అలాగా ఏవో ఒప్పందాలను బట్టి ఉంటాయి తప్ప కేవలము సాధన చేత తెలియదు, అలా ఉండదేమో. చెప్తాను కదా, సాధన ఎప్పుడు మన ప్రయత్నం. దానికి ఏమైనా అట్నుంచి ఏమొచ్చినా అది అనుగ్రహమే. ఏమండి, ఇప్పుడు ఒక్కసారి ఎవరో ఒక శివాయ గురవేన, అది కుమార గురవే నమః అన్నారు, ఏమిటో చూస్తాను. సిరివి కుమార గురవే నమః. నాకు తెలిసిన సంస్కృతం, ఏమండి ఎవరన్నా కరెక్ట్ చేయొచ్చు, అమ్మలు ఎవరైనా సరే, లక్ష్మి గారు, రమాదేవి సర్వేపల్లి గారు, లేకపోతే మన ఎవరు జయమ్మ గారు, ఎవరు మన శ్రీదేవి, వీళ్ళందరూ సంస్కృతం బాగా వచ్చిన వాళ్ళే అనుకుంటాను. యాస్ట్రో హీలరు మధు గారు, మీరు ఎవరైనానమ్మా, కృష్ణకుమార్, మీలో సంస్కృతం వచ్చిన ఎవరైనా కరెక్ట్ చేయండి నా తప్పు అయితే.
కుమార గురవే నమః అంటే కుమారుడు గురువు కలిగినవాడు, కుమారుడికి గురువు అయినవాడు. ఎందుకు అలా అంటానంటే ఆవిడ చెప్పిన సందర్భంలో శివుడిని అలా అన్నారు. ఎందుకు అంటే ఆయన కుమారస్వామి ప్రణవం నేర్పాడు అని. గణపతి నామాల్లో కుమార గురవే నమః అంటారు. అక్కడ ఈయన గణపతికి వాళ్ళ తమ్ముడు ఎవరు కుమారస్వామికి ఈయన గురువు. అలా ఏదో అలాంటి భావం కాబట్టి కుమార గురవే నమః అని శివుణ్ణి అన్నట్టయితే దీన్ని ఎలా చెప్తారు అన్నారు ఆవిడ. కథలో ఎక్కడో ఉంది, ఈయన శివుడికి జ్ఞానబోధ చేసినట్టు. ఎవరు? కుమారస్వామి. ఇవి అన్వయించుకోవడం కొంత కష్టమైన వ్యవహారం. సాక్షాత్తు జ్ఞానమూర్తి అయినటువంటి శివుడికి కుమారస్వామి ప్రణవాన్ని చెప్పడం ఏమిటి? స్వయంగా ప్రణవస్వరూపుడు శివుడు కదా, కుమారస్వామి చెప్పడం ఏమిటి? ఒకచోట శివుడు గణపతి వాళ్ళ తమ్ముడికి ఏదో నేర్పాడు కాబట్టి అక్కడ గణపతి కుమారస్వామి గురువు. ఎలా అన్వయించుకోవాలి? నేను ఎక్కడో ఎవరో ప్రవచనకర్త పేరు చెప్తే అక్కడి నుంచి ఒకవేళ ఆయన కాకపోతే ఆయన ఎప్పుడు చెప్పలేదని చెప్పి ఎవరో ధ్వజెత్తారేమో. గణపతి కుమారస్వామి ఇద్దరూ కూడా విష్ణువు యొక్క రూపాలే అని ఒక అవగాహన. ఇంకొక విషయం చెప్పాలి నేను, మళ్ళీ ఇది కొద్దిగా రాడికల్గా ఉంటుంది, బాగా రాడికల్గా ఉంటుంది. ఎంత తీసుకుంటారో మరి. తీసుకుంటే మంచిది, తీసుకోకపోతే కూడా మంచిది. మీకు ఏ అవగాహన ఉందో దాన్నే ఉంచుకోండి, తప్పులేదు. అలాంటి మాట చెప్పినా కానీ ఒకసారి టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ జస్ట్ ఫర్గెట్ ఇట్. ఉనికి యొక్క ఏ పొర నుంచి మనం అవగాహన చేసుకుంటున్నాం, ఉనికి యొక్క ఏ పొరలో ఈ సంఘటన జరిగింది. కుమారస్వామి శివుడికి ఒక ప్రణవం గురించో జ్ఞానం గురించో బోధ చేయడం ఎక్కడ జరుగుతుంది? ఏ పొరలో జరిగింది? కుమారస్వామి శివుడికి ఎప్పుడు చెప్పాడు? మీకు కొద్దిగా కంటెక్స్ట్ ఇవ్వడం కోసం కథ చెప్తానే. వేదాలు అపౌరుషేయాలు కదా, వేదాల్లో కథలు ఉంటాయిగా. నచికేతోపాఖ్యానం ఏదో ఉంటుంది, నాచికేతం అంటారు దాన్ని, చాలా అందంగా ఉంటుంది వినడానికి కూడా. అది నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి దగ్గరికి వచ్చి సంవాదం, అది వేదంలోది. సృష్టికి పూర్వం వేదాలు కనుక చెప్పబడినట్టయితే యముడు ఎక్కడున్నాడు, నచికేతుడు ఎక్కడున్నాడు? సృష్టికి పూర్వం. ఇలా ఎన్నో కథలు ఉన్నాయి కదా, వేదంలో కథలు ఉంటాయి. మరి ఎలా సాధ్యం? సృష్టికి పూర్వం చెప్పబడుతున్నాయి వేదాలు. ఏ సృష్టికి పూర్వం? ఒకసారి మా నాన్న అడిగాను, సృష్టికి ముందు నచికేతుడు ఉన్నాడా, యముడు ఉన్నాడా? ఎలా నాన్న ఇది అన్వయించుకోవాలి? ఏ సృష్టో నాన్నగారు అన్నాడు మా నాన్న. అలా అన్నాయట నాన్న. ఒక్కసారే జరిగిందిరా, ఒక్కసారే జరిగిందా నాన్న సృష్టి? 100 సార్లు జరిగింది.
మన ఇప్పుడు ఎరుగున్న సృష్టికి ముందు చెప్పిన వేదం అనుకో. వేదవ్యాసుడు ఏదైతే విభజించాడో అంతకు ముందు కొంత వేదం లుప్తమైంది. తర్వాత ఈయన దాన్ని విభజన చేసిన తర్వాత కూడా కొంత లుప్తమయ్యాయి కొన్ని శాఖలు. కాబట్టి ఈ వేళ ఉన్న వేదమే వేదం కాదు. సృష్టి ముందు ఎవరికి స్ఫురించిందో, ఏ మహర్షులు స్ఫురించిందో, అంతకుముందు వేరే ఎన్ని సృష్టిలు అయ్యాయో, ఏ సృష్టిలో జరిగిందో. ఇది మొన్నే జరిగింది నాచికేతం అని ఎందుకు అనుకుంటావు? మళ్ళీ జరిగి ఉండొచ్చు. ఎక్కడో డీజావో ఏదో అంటారు కదా, కృష్ణుడు ధర్మరాజు ఎవరో ఒకచోట ఎక్కడో ఎవరిదో ఒకళ్ళ దహనం జరుగుతున్నప్పుడు భీష్ముడిదా సరిగా గుర్తులేదు నాకు పురాణ కథ, ఇది ఎప్పుడో జరిగినట్టుంది కృష్ణ అన్నాడు. ఇదే మొదటిసారి జరగట్లే వెళ్ళావయ్యా. ఈ సంఘటన మొదటిసారి జరగడం లేదులే. సృష్టిలు అనేక సృష్టిలు జరిగాయి, అనేక యుగాలు, అనేక కల్పాల్లో మళ్ళీ మళ్ళీ జరుగుతాయి కొద్దిపాటి తేడాల్లో. కాబట్టి ఏ పొరలో ఉన్న శివుడికి ఉనికి యొక్క ఏ పొరలో ఏ శివుడికి కుమారస్వామి చెప్పాడో ప్రణవం, శివుడి యొక్క ఏ చైతన్య స్థాయిలో, ఆయన మహావిరాట్ చైతన్య స్థాయిలో ఉన్నట్టు అనేకమైనటువంటి స్థితుల్లో ఎవరికి చెప్పాడు? ఒకానొక స్థాయిలో జీవుని శివుడు అంటారు, వినుంటారా మీరు? జీవేశ్వర స్థాయి అంటారు దాన్ని. అక్కడ సదాశివ స్థాయిలో ఉన్నటువంటి శివుడికి ఉన్న అవగాహన ఈ జీవేశ్వర స్థాయిలో ఉన్నటువంటి శివుడికి ఉండే అవకాశం లేదు. ఉంటే రెండు స్థాయిలు ఎందుకు స్వామి? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ రెండు అర్థాలు ఒకలాగే ఉంటాయి ఇంగ్లీష్లో చూసుకుంటే. దగ్గరగా చీఫ్ మినిస్టర్ పరిధి ఏమిటి, ప్రైమ్ మినిస్టర్ పరిధి ఏమిటి? శివుడు శుభకరుడు, సదాశివుడు ఎప్పుడూ శుభకరుడు. బిగ్ డీల్ మ్యాన్. ఏం చెప్పదలుచుకున్నారు? మనం చెప్పేటప్పుడు రుద్రుణ్ణి, ఈశానుణ్ణి, శివుణ్ణి, పరమశివుణ్ణి, సదాశివుణ్ణి, మహాదేవుణ్ణి మొత్తం కలిపి దబ్బుతాం. సారీ ఫర్ ద లాంగ్వేజ్. అన్నీ పర్యాయ పదాలుగా వాడతాం. అవునా? పర్యాయ పదాలు కాదుగా, కాదు. విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. లక్ష్మీ గణపతి యొక్క ధ్యాన శ్లోకంలో ఉంటుంది అది. విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో. విశ్వాన్ని ఉత్పత్తి చేస్తాడు, విపత్తి విలయం చేసుకుంటాడు, సంస్థితి ఏమని చెప్తున్నాడు? శివుడు చేసే పని, బ్రహ్మగారు చేసే పని, మహావిష్ణువు చేసే పనిని సృష్టి స్థితి లయాలు మూడు చేస్తాట గణపతి. అవునా? సూర్యుడికి కూడా ఉంటుంది అలాగే. సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవింద రూపిణి అమ్మవారు చేస్తుంది. ఉద్భవస్థితి సంహారకారిణి క్లేశహారిణి సర్వశ్రేయస్కరీ సీతాం నతోహం రామవల్లభాం. అవతార స్వరూపిణైనటువంటి సీతామహాలక్ష్మి కూడా ఉద్భవ స్థితి సంహారకారిణి. ఆవిడెక్కడ సృష్టి చేసింది, ఆవిడే స్థితి చూసింది, ఆవిడే సంహారం చేసింది. సీతామహాలక్ష్మి ఏం చేసింది? నతోహం రామవల్లభాము. నువ్వేదో పోనీ అక్కడేదో చెప్పేసేమో, ఎవరిదో అమ్మవారి పేరులో పాటు సహస్రనామాలు సీతమేమడు కాదు. నతోహం రామవల్లభాం స్పష్టంగా చెప్తున్నాడు. రాముడి భార్య అయినటువంటి, రాముడికి ప్రియ భార్య అయినటువంటి అమ్మ, ఆవిడికి నతోహం నమస్కరిస్తున్నాను. ఎక్కడ చేసింది ఆవిడ ఉద్భవం? వాళ్ళ ఆయనతో కాస్త ముద్దురాడింది, లేడి తెచ్చిపెట్టవా అంది. ఆ ఒక్క పెంకితనంగా కోరిన కోరిక మొత్తం రామాయణం పుట్టింది. ముద్దుగా పెంకితనంగా వాడి నాకు అదే కావాలంది. అయిపోయింది కిస్సగతం. ఆ తల్లి అంతా అందులోనే పడింది.
ఆ రావణుని ఎలా వెనక్కి తీసుకెళ్ళాలి అనేటువంటి కథలో ఉంది కదా తల్లి. ఉద్భవం ఎక్కడ చేసింది, స్థితి ఎక్కడ, సంహారం ఎక్కడ చేసింది సీతమ్మ. అది ఎంత అది తీరులో కూడా ఉంటుంది. మాట గుర్తు రావట్లేదు నాకు అది. నిత్యం పారాయణ చేసిన సద్యస్మరణ లేని కారణం చేత ఏమిటో గుర్తు రావట్లేదు. నువ్వే సృష్టిస్తావు, నువ్వే నడుపుతావు, నువ్వే లయం చేస్తావు అని సూర్యనారాయణమూర్తిని గురించి, ఆదిత్యుడి గురించి ఉంటుంది. అగస్త్యుడు చెప్పింది. అగస్త్యుడు తెలిసి చెప్పాడా, తెలియక చెప్పాడా? సూర్యుడు ఒక గ్రహాధిదేవత, అంతే కదా. సృష్టి స్థితి లయాది మహాగుణాలు ఆయనకి ఎలా ఆపాదించారు? ఇంతట్లకి ఈ మొత్తం విశ్వంలో ఎవరయ్యా స్వామి, ఎవరి బాధ్యతలు ఏవి? బ్రహ్మగారు, మహావిష్ణువు, శివుడు కాదా చేసేది? సీతమ్మ వారు చేసేస్తున్నారు, లలితా పరమేశ్వరుడు చేస్తుంది, సూర్యదేవుడు చేస్తాడు, గణపతి చేస్తాడు, కుమారస్వామి. అరే కాందెవరు? ఎవరు చేస్తారు? ఎవరి డిపార్ట్మెంట్ ఇది? అంతటా ఇప్పుడే మన వాళ్ళు అంటారు కదా, సగం సగం తెలిసిన స్మాటరింగ్ నాలెడ్జ్ అంటారే. హిందువుల్లో అనేకత్వం కారణంగా, ఎక్కడ అనేకత్వం అంటే ఉద్దేశం ఐకమత్యం లేకపోవడం కాదు, హిందూ దేవతల్లో అనేకత్వం కారణంగా గౌరవం మనకి ఉండట్లేదు. మిగతా దేవతల్లో ఒకటే దేవుడు ఉంటాడు. మనమే వెంకటేశ్వర దండం పెడతాం, లక్ష్మీదేవి దండం పెడతాం, కుమారస్వామి దండం పెడతాం, అయ్యప్పకి పెడతాం. కాస్త ఒళ్ళు దగ్గరిటి చదివితే నిత్యం చదివేటువంటి అష్టోత్తర శతాల్లోనూ అష్టకాల్లోనూ కూడా ఇన్ని రూపాల యొక్క అంతఃసూత్రంగా ఉన్న మూల చైతన్యం యొక్క స్మరణ మాత్రమే ఉంటాయి. ఏకం సద్విప్ర బహుధా వదంతి. ఒక్కటే ఎప్పుడు చెప్పినా అదే సత్యం. ఏకం సద్విప్ర బహుధా వదంతి. కాబట్టి కుమార గురవే నమః అంటే ఏ సందర్భంలో ఏమి చెప్పాడో, ఏం చెబితే దేన్ని పురాణగాథ ఉటంకిస్తోందో, ఏ వ్యాసుడు రాశాడో, ఎన్నో వ్యాసుడు రాశాడో, ఏ కల్పంలో, ఏ యుగంలో రాశాడో, ఏ సందర్భంలో రాశాడు. మన ఎవరో నన్ను అడిగారు, నేను సమాధానం చెప్పలేదు దానికి. అందరికీ దండం పెట్టాడు ఆంజనేయ స్వామి, గణపతికి పెట్టలేదే? సముద్ర లంఘనం చేసేటప్పుడు, సృష్టి చేసేటప్పుడు గణపతి పూజ చేసి బ్రహ్మగారు సృష్టిస్తాడు అని ఒక పురాణంలో ఉంది. ఒకానొక సందర్భంలో మహాదేవుడు, పార్వతీదేవి గణపతికి పూజ చేసి ఆయన ధ్యానించి ఆయన కోసం తప్పించి నువ్వు మా బిడ్డగా వస్తావా అని అడిగారంటారు. ఏ గణపతి అయినా? గణాపత్య మతంలో చూస్తే గణపతే సర్వము అయి ఉంటాడు, అంతే కదా. షణ్మతాలు కదా, అందులో గణాపత్యం ఒకటి. సౌరమతంలో సూర్యుడే సర్వము అయి ఉంటాడు. ఆయనకి సంబంధించిన, ఆయన్ని పరమాత్మగా ప్రతిష్ఠించేటువంటి కథలు ఉంటాయి. అలాగే కుమారమతం కూడా ఉంది, అందులో కుమారుడే అన్నిటికీ అధిష్టానం. పార్వతీ పరమేశ్వరులు కూడా ఆయన్నే ధ్యానించి బాబు మా కొడుకుగా రావా అంటారు. మరి విష్ణువు గణపతి కుమారుడుగా ఉండడం దానిలా అన్వయించుకోవాలి. ఈ అబద్ధాల కాదండి. ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క కల్పంలో, ఒక్కొక్క ఉనికి యొక్క పొరలో జరిగినటువంటి వేరు వేరు కథలను మనం గుచ్చెత్తి పోసుకుని ఒకే చోట చదువుకోవడంలో ఉండేటువంటి గందరగోళం అంతే. ఒకచోటేమో రాముడు శివుడికి దండం పెట్టుకుంటాడు యుద్ధానికి వెళ్ళే ముందు, ఇంకో చోట
రాముడేమో శివుడేమో పార్వతీదేవితో చెప్తాడు, నాకు అతి ప్రియమైనటువంటి దైవం రామచంద్రమూర్తి. ఆవిడ వెళ్ళి ఆయన మీద ఏదో పరీక్ష కూడా చేస్తుంటారు పార్వతీదేవి. కాబట్టి ఇవి కథల్ని గురించి మనం ఎక్కువ వాటి లోపలికి వెళ్ళి గందరగోళం పడి తప్పేమో, పురాణాలు తప్పు చేసేమో, తప్పు రాశారేమో, పొక్కిడి పురాణాలేమో, ఇలాంటి ధారణలోకి వెళ్ళిపోకుండా ఒక్క మాట అనుకోవాలి, ఏ సృష్టి యొక్క ఏ ఏ పొరలో జరిగిందో మనకి తెలియదు, అంతే అనుకోవాలి. లేదు, ఎప్పుడు జరిగిందో, ఏ కాలంలో జరిగిందో, ఏ కల్పనలో జరిగిందో, అసలు మన విశ్వంలో అవునో కాదో. అందువల్ల గందరగోళం పడక్కర్లేదు. అలా జరిగిందా, కుమారస్వామి నేర్పాడా శివుడికి, మంచిది, బాగుంది, ప్రణవం అలా నేర్చుకున్నాడు అనుకోగలిగితే గందరగోళం ఉండదు. ఇబ్బంది ఎక్కడొస్తుందంటేనమ్మా, వేరే మతాల వాళ్ళకి మన మతం సరైనదే, సతార్కికమైనదే అని మనం నిరూపించాలని అనుకున్నప్పుడు వచ్చే సమస్య ఇది. అని మిమ్మల్ని ఏమంటలేదు సుమా, చాలామందికి ఉంటుంది. ఎవరన్నా వేరే వాళ్ళు మన మతం చూస్తే ఎందుకే మన అందరూ వెక్కిరిస్తారు. వెక్కిరించి నువ్వు పట్టించుకోకు. ఒకసారి ఇది పూర్తి చేసే రోజు ఒక్క మాట చెప్పేసి పూర్తి చేస్తాను. ఇప్పటికేమో 1 hour అయిపోతున్నట్టుంది. ఒకానొక సందర్భంలో వివేకానందుని అడుగుతారు, వేదాలకి సాధికారత ఏమిటి అని. ఆయన అంటాడు, మా అమ్మని ఎప్పుడూ కూడా మీ నాన్న ఈయన అని చూపించిన తర్వాత ఈయన మా నాన్నేనా ఎలా అని ఎప్పుడూ మేము అడగలేదు, వేదాలని అంతే మేము అడగం అంటాడు ఆయన. బ్లంట్గా అనిపించవచ్చు, బ్లంట్గా ఉండొచ్చు ఆన్సరు, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. అదంతే. ఎక్కడో ఒక చోట విశ్వాసానికే ఆఖరి మెట్టు, ఆ తర్వాత మనకు తర్కం లేదు. ఇది అంతే. ఎవరి వ్యాలిడేషన్ కోసం మనం చూడక్కర్లేదు అనుకోండి. అప్పుడు శివుడు గొప్ప, కుమారస్వామి గొప్ప, గణపతి గొప్ప, సూర్యుడు గొప్ప, అమ్మవారు గొప్ప, విష్ణువు గొప్ప, కాపాలికుల భైరవుడు గొప్ప. మీరేవి ఇందులో మీరు ప్రశ్న వేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇవన్నీ అన్నారు, నేను అంటలేదు. మనందరికీ కూడా వేరే తెల్లటి రంగు ఉన్నటువంటి పాశ్చాత్యులు మనకి వ్యాలిడేట్ చేయాలి. మీ మతం భలే ఉంది, కరెక్టే, భలే చెప్తారు, మీ మతంలో అనాలి. లేదు, మన మతంలో ఉన్న అతార్కికతలను వాళ్ళు ప్రశ్నిస్తే మనకి బాధపడతాం. నేనంటాను, బ్లంట్గా వదిలేయండి, మేము ఇంతేనండి, మా దేవుడిదే, మేము స్టిల్ వీ విల్ గో విత్ హిమ్ అని చెప్పండి. సరే, ఈ పూటకింతే. మళ్ళీ కలుద్దాం. హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.